చాలా సిక్ అయిపోవడం జరిగింది. అయినా పర్వాలేదు, దేవుడు పైకి లేపాడు. ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం కూడా నేను హాస్పిటల్లో ఉండలేదు. అలాంటిది ఒక 4 రోజులు హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడూ రానటువంటి బాధ వచ్చింది. అంటే దేవుడు మనకి తోడై ఉన్నది ఎడల అని వాక్యం ఉంది. 122వ కీర్తన, 24వ కీర్తన. లోకము ఏదంటే మనల్ని మిగివేస్తుంది కనుక దేవుని కాపుదల నిత్యము మనకు ఉన్నది అని నేను గ్రహించాను. ఈ అనారోగ్య పరిస్థితుల్లో ఆయన తోడై ఉన్నది ఎడల మన ఉనికిని కలిగి ఉండటం, చెల్లించటం, మన పనులు మనం చేసుకోవటం అనేది జరగదు. దేవుని కాపుదల. అందుకనే దేవా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని దావీదు రాస్తాడు. యేసు ప్రభు కూడా ఆ మాట అంటాడు సిలువలో. కనుక ఆయన మనకి తోడై ఉండబట్టే మనం ఎంతవరకు క్షేమంగా ఉన్నాము. ఇజ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని కూడా దేవుని వాక్యం ఉన్నది. కనుక కొన్ని పర్యాయాలు దేవుడు అలా వదిలిపెడితే అసలు దేవుడు తోడై ఉండనటువంటి స్థితి ఏమిటో మనిషికి అర్థం కావాలి. ఏమండి, దేవుడు తోడై ఉన్నంత కాలం కూడా గ్రహింపు లేక ఉండవచ్చు. ఒకసారి అట్లా వదిలిపెడితే గ్రహింపు వస్తుంది. ఎలా ఉన్నా అసలు ఏంటి, మన స్థితి ఏంటి, మనకి అసలు ఏంటి అనేది అర్థం అవుద్ది. దేవుడు అంటే అర్థం అవ్వాలంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాలి. అట్లానే తండ్రి తన కుమారుడిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పుడు బాగానే నడుస్తాడు, వదిలిపెడితే కింద పడతాడు. అట్లాగా దేవుడు నిత్యము మనకి కాపుదల ఉండబట్టి మనం ఇలాగ సజీవులుగా ఉన్నాము అని నేను అనుకున్నాను. క్షేమముగా ఉన్నాము అనుకున్నాను. మనంతటా మనం ఏది కాదు. నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకు అసలు నీరసం రావట్లేదు, నేను బాగా ఎంత దూరమైన ప్రయాణం చేయగలను, అలసట ఉండదు, నీరసం ఉండదు, ఇలాగన్నీ చెప్పుకుంటా ఉంటాం. అవి దేవుడిచ్చిన క్షేమములే, దేవుడిచ్చిన భద్రతలే. ఒక్కసారి ఆయన అట్లాగా వదిలిపెడితే ఎలా ఉంటామో, అయితే వదిలిపెట్టినట్టుగానే వదిలిపెట్టి మరలా ఆయన ఏం చేస్తాడంటే ఆయన రెక్కలకి లేదా పక్షిరాజు తన పిల్లలన్నీ గూడు రేపి ఏం చేస్తుందంట, వదిలిపెట్టిద్దంట. వదిలిపెట్టినప్పుడు మరలా ఆ పిల్లలు ఎలాగ పడిపోవడం మళ్ళీ వెళ్ళిపోయి రెక్కల మీద అలాగా చేస్తుందంట. అది బైబిల్లో కూడా ఉంది. అలాగా సమస్య అనేది మనకి అర్థం కావాలి. దేవుడు ఉన్నాడు అని రుజువుపరుచుకునే విధానము మనకు కావాలి. దేవుని స్తుతించటం, వెళ్ళిపోవడం, పాటలు పాడుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చెప్పుకుంటా వెళ్ళిపోవటం అది సాధారణంగా జరిగిపోతుంది. కానీ దేవుడు ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి విధానంలో మానవుని యొక్క జీవితం ఎలాగా ఎదగాలో అది మనం గుర్తించి ఆ రీతిగా మనం నడవలసిన అప్పటి మనకి లేకపోతే మనం అర్థం చేసుకోలేము. కనుక వాతావరణము అప్పటి ఎలా ఉంటాయో అలాగే వాతావరణం ఎలా ఉంటుందో, వేసవిలు శీతోష్ణములు ఎలా ఉంటాయో అవి అలాగనే భక్తి విధానాల్లో ఉపద్రవాలు మనకి రావాలి. శ్రమలు, ఉపద్రవాలు ఇవన్నీ కూడా అనారోగ్య పరిస్థితులు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అప్పుడు మనం ఎక్కువగా దేవుడిని ఆనుకోవడానికి అవకాశము ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే అనుభవాలు కూడా
ఉంటాయి. ఒక్కరి కొరకు ఒకరు సహాయకులుగా ఉంటారు. దేవుని వాక్యం కూడా ఏముందంటే, నేను చెరసాల్లో ఉన్నప్పుడు, నేను రోగినై ఉన్నప్పుడు అనే విధానాలు ఉన్నాయి కదండి. వస్త్రహీనుడనై ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు అని అంటాడు. నీతిమంతులైనటువంటి వారితో ఏమంటాడంటే మీరు పరామర్శించారు అని అంటాడు. నేనెప్పుడు పరామర్శించాం ప్రభా అని అంటే, అల్పులైనటువంటి ఈ నా సహోదరులకు మీరు తోడ్పడింది నాకు మీరు చేశారు అని అక్కడ వ్రాయబడి ఉంది. కనుక మనం కొన్ని పర్యాయాల్లో అన్ని విషయాల్లో కూడా మనము దేవుని వాక్యానికి కట్టుబడి ఉండవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే మనం దేవుని సంబంధం కనుక దేవుని వాక్యానికే మనం కట్టుబడి ఉండాలి. శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మంచి వారి దగ్గర నుంచి వస్తాయి, చెడ్డవారి దగ్గర నుంచి వస్తాయి, భక్తుల దగ్గర నుంచి వస్తాయి, భక్తిహీనుల దగ్గర నుంచి కూడా వస్తాయి. కనుక అన్ని విషయాల్లో మనం బహు జాగ్రత్త కలిగి ఉండవలసిన వారిగా ఉన్నాము. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మా కోసం ప్రార్థన చేస్తారు. మరి ముఖ్యంగా ఏంటంటే బైబిల్ తిమోతి గారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 2 నెలల 15 రోజులు 12 రోజులకి బైబిల్ కంప్లీట్ చేశారంటే అసలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నా. బైబిల్కి ఇచ్చిన సార్థకం చేశాడండి తిమోతి గారు. తెచ్చారు అంటే తెచ్చి ఇంతగా ఆయన గిఫ్ట్ ఇచ్చేసాను నేను. మళ్ళీ ఆయన చెప్పడానికి తీసుకొచ్చాడు. కానీ బైబిల్ నేను గిఫ్ట్ ఇచ్చినటువంటి వారంలో ఇక్కడ చాలా గిఫ్ట్లు నేను బైబిల్లే ఇస్తాను. ఎవరికైనా బైబిల్లే ఇస్తాను. మ్యారేజెస్కి నేను గిఫ్ట్ ఇచ్చేది బైబిలే. భార్య భర్తలకి బైబిలే ఇస్తాను. ఎక్కడైనా ఏదైనా కాంపిటీషన్ పెట్టినప్పుడు కూడా జస్ట్ ఏదో ప్రోత్సహింపజేయడానికి ఇచ్చే బైబిలే కానీ అంతకంటే బైబిల్ మనకి చాలా ఈజీగా దొరుకుతుందండి ఇప్పుడు. గతంలో కొన్ని 100 సంవత్సరాల క్రితం బైబిల్ లేదు. మా అన్ని పుస్తకాలు క్రోడీకరించి 66 పుస్తకాలు ఒక పుస్తకంగా మార్చి మనకు అనుకూలంగా మనకి ఇవ్వబడింది బైబిల్. ఇప్పుడు ఉన్నటువంటి రీతి కొంచెం 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం లేదు. అక్కడ బైబిల్ లేవు. అప్పుడు చాలా స్పష్టంగా చర్మపు కాగితాల మీద వ్రాయబడినటువంటి మాటలు చదువుకునేవాడు 100 సంవత్సరాల క్రితం. అవి భద్రంగా దాచబడి అవి తీసి మరలా ప్రింట్ చేసి తర్జమా చేసి మన భాషల్లో మనకు అందించి మనకి ఆత్మీయమైనటువంటి బిడ్డకి తీసుకొచ్చారంటే ఎంత నూతనత్వంలోనికి మనం వచ్చామో చాలా సంతోషం అండి. కానీ అసలు నేను చాలా సంతోషపడుతున్నాను. నేనే చేయలేదు కానీ తిమోతి గారు చక్కగా మరి అంత ఆశ్చర్యంగా నేను చదువుతున్నానని కూడా ఒక మాట కూడా ఈ 2 నెలల 12 రోజుల్లో నేను బైబిల్ చదువుతున్నాన్న మాట కూడా ఒక్క మాట కూడా నేను వినలేదు ఆయన దగ్గర నుంచి. అదే కానీ చక్కగా చదివారు. మంచిదండి. దేవుడు మన వాక్యము మన వాక్యం అనే పాలు అనే వ్రాయబడింది ఇక్కడ. కనుక ఆ వాక్యం అనే పాలతో అపేక్షించుడి అన్నది వాక్యం అనే పాలతో శుద్ధీకరించబడింది అని వ్రాయబడింది. ఆ వాక్యము ఆత్మకి బలము. శరీర బలము కంటే ఆత్మ బలము విలువైంది. కనుక ఆత్మ బలాన్ని మనం సంపాదించుకోవాలి. ఎక్కువగా వాక్యం చదవటమే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆత్మ బలాన్ని మనం సంపాదించుకుంటాం.
శరీర బలం క్షీణిస్తుంది కానీ ఆత్మకి బలము క్షీణించదు. శరీరము బలహీనమైనా కానీ ఆత్మ బలంగానే ఉంటది. అందుకని ప్రభు చెప్తారు, శరీరము బలహీనము కానీ ఆత్మ సిద్ధంగానే ఉన్నది అనేది. కనుక చాలా మంచిదండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. కృంగినా లేవనెత్తగల దేవుడు, పైకి లేపగల దేవుడు. కొన్ని పర్యాలు అదే మనం చెప్పుకున్నాం కదా, నా నామం నిమిత్తము మీరు ఏం చేస్తున్నారు అది మీకు అది ఆశ్చర్యకరమే. కొందరు మరి నాకు చాలా మంది ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారు, కర్రీస్ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా ఏమో ప్రయాణానికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ వెళ్ళటానికి కూడా వెళ్ళింది. మరలా నాకు ఏదో అనుకోని రీతిలో ఈ సైడ్ నొప్పి రావడం, నాకు నేను దాదాపు ఎప్పుడు కూడా ఆ నొప్పి అనుభవించలేదు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో కూడా వాళ్ళు కూడా నాకు ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండానే 2 సార్లు హాస్పిటల్కి నేను వెళ్ళినా కానీ డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండానే నాకు జరిగిపోయింది. అది దేవుని యొక్క ఏర్పాటు. ఈ శరీరం సిద్ధంగా ఉండాలి. నా శరీరం సిద్ధంగా ఉన్నది, ఈ వ్యాధిని మోయడానికి సిద్ధంగా ఉంది, శ్రమను మోయడానికి సిద్ధంగా ఉంది, తర్వాత కరువు మోయడానికి సిద్ధంగా ఉన్నది అనేది నేను సిద్ధంగా ఉన్నాను అనుకోవాలి. ఏంటంటే ఎవరు సిద్ధంగా ఉన్నారు అన్నదంటే, మీరు సిద్ధంగా ఉన్నారు అనేది చెప్పగలిగేదే భక్తి. నేను సిద్ధంగా ఉన్నాను ఏంటంటే, డబ్బు ఇవ్వటం సిద్ధంగా ఉన్నావా అనేది, డబ్బుదే ఉంది ఉన్నది ఇవ్వడం. వ్యాధిని, కరువుని, ఖడ్గాన్ని మోయటానికి సిద్ధంగా ఉన్నాను అంటే వాళ్ళు ఖడ్గ పాలయ్యారు, వ్యాధి పాలయ్యారు, చెరసాల పాలయ్యారు, హింసించబడ్డారు, సిద్ధంగా ఉన్నారు. కనుక భక్తి విధానాల్లో కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే ఆ స్థితి చాలా గొప్పది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన నేను సిద్ధంగా ఉన్నాను అని తను అప్పగించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం అప్పగించుకోవాల్సిన వారుగా ఉన్నాం. సరే, ఒక చిన్న 2 మాటలు చదువుకొని ప్రార్థన చేద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ గల మాత్రండి దేవా, మీరు ఇచ్చిన క్షేమం చూపిస్తున్నారు. కొన్ని మాటలు మాతో మాట్లాడి మనం బలపరిచి మీ వాక్యానికి సమీపస్తులకు కాగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తుందని మా ప్రభా మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మాట్లాడే దేవుడు నీవు కనుక నీ మాటలు మా హృదయాల్లో చేర్చుకునే భాగ్యము మాకు దయచేసి సహాయం చేయమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల. చాలాసార్లు మనం ఈ మాటని మనం చదువుకున్నాం. దేవుడు దయాళుడు అని చెప్పాలి. దేవుడు దయాళుడు, ప్రభు దయాళుడు అనేది ఎలా చెప్తాం మనం? ఆయన దయను మనం రుచి చూస్తేనే కదా ఎప్పుడైనా చెప్పగలుగుతాం. అంతే కదండి. దేవుడు దయాళుడు అంటే ఆయన దయ నా పట్ల ఇలాగ చూపించాడు అనేది చెప్పగలిగినప్పుడే కదా మనం చెప్తాం దేవుడు దయాళుడు. కనుక కొన్ని కొన్ని పర్యాయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన సమస్యలను బట్టి. అప్పుడు దేవుడు తన దయను బట్టి మన ప్రార్థన అంగీకరించే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, మన ప్రార్థనలకి జవాబునిచ్చే దేవుడు అని మనం గుర్తించినప్పుడు, ఎప్పుడైతే మన ప్రార్థనకి సమాధానం దొరికిందో దేవుని దగ్గర నుంచి మన విశ్వాసాన్ని బట్టి, అప్పుడు ఆయన దయాళుడని రుచి చూచి నా ఎడల ఆయన రాయబడి ఉంది. రుచి చూచిన అంటే దేవుని యొక్క ఆ దయను మనం ఎప్పుడైతే మన వినికిడిలో, మన జీవిత వినికిళ్ళలో అనుభవించామో అప్పుడు అదే రుచి. మన జీవిత వినికిడిలో ఎప్పుడైతే దేవుని యొక్క దయను చూడగలిగామో అప్పుడు ఏం చెప్తున్నాడంటే పేతురు ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని. అక్కడ ఒకటి చెప్తున్నాడు ఏంటి? సమస్తమైన దుష్టత్వము. లోకములో దుష్టత్వము, సమస్తమైన దుష్టత్వం, మినహాయింపు లేదు అక్కడ. సమస్తమైన కపటము, వేషధారణ, అసూయలను మాని వాటిని ఏం చేయాలి? అసలు పోగొట్టాల్సిందే మెయిన్. మనం పోగొట్టాలి. దాన్ని పోగొట్టకపోతే కొన్ని కొన్ని విషయాలు మనం మానుకోవాలని అంటే ఇది చాలా కష్టంగా ఉంటాయి. కానీ వాటిని పోగొట్టాలి. వేషధారణ పోగొట్టాలి, అసూయ పోగొట్టాలి, కపటాన్ని పోగొట్టాలి, తర్వాత దుష్టత్వాన్ని పోగొట్టాలి. కానీ వాటిని పోగొట్టాలంటే ఎంత కష్టపడాలో. అవి రాబట్టుకోవాలంటే వచ్చేస్తాయి, ఎంత త్వరితముగా రాబట్టాలంటే వస్తాయి. కానీ పోగొట్టడం అనేది చాలా కష్టం. అప్పు తీసుకునేటప్పుడు ఎంత చక్కగా తీసుకుంటారో ఎప్పుడన్నా విన్నారండి మీరు? అప్పు తీసుకునేటప్పుడు చాలా అవసరతను బట్టి అప్పు తీసుకుంటారు. కానీ ఆ అప్పుని తీర్చడం వచ్చే టయానికి ఏమవుతుందంటే సమస్య ఏదో ఒకటి సాకులు చెప్తా ఉంటారు. రాలేదో, అందలేదో, అట్లనో ఇలాగనో ఏదో ఒకటి సాకులు చెప్పి రేపు లేదో, ఎల్లుండి లేదో, వచ్చే నెలలోనో, వచ్చే సంవత్సరం అట్లాగా చెప్తా ఉంటారు. కానీ తీసుకునేటప్పుడు ఎంత మధురమైనటువంటి మాటలతో మనం తీసుకున్నామో, ఇచ్చేటప్పుడు కృతజ్ఞత కలిగి కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. సరే, అది మామూలుగా మనం మనం మామూలుగా ఈ అప్పు తీసుకోవడం గురించి, ఇవ్వటం గురించి చెప్తున్నాం. కానీ ఇక్కడ సమస్తమైనటువంటి దుష్టత్వము అనేది అది తేలిక అంటుకుపోద్ది మనిషికి. ఎంత తేలిక అంటుకుంటుందో, కానీ దాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎంత కష్టంగా దాన్ని బయటికి నెట్టేసేయాలో. అబ్రహాము దాసి దగ్గరికి వెళ్ళడానికి తేలిగ్గానే వెళ్ళాడు. చాలా మాటల ద్వారా తేలిగ్గా విడిచిపెట్టేటప్పటికి కొంచెం కష్టం అనిపించింది ఆయనకి. అయినా కానీ దేవుడు చెప్పాడు కనుక ఆ మాట వినక తప్పలా. విడిచిపెట్టే టైం కాదు, అసలు విడిచిపెట్టాల్సిన స్థితి చాలా కష్టంగా ఉంటుంది. ఈ దినాల్లో మనం భౌతికంగా మనం చూసినట్లయితే పిల్లలు లేనటువంటి
ఆమె పిల్లలు కలిగినటువంటి ఆమె ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళని పెనిన్నాను ప్రేమిస్తున్నాడు కానీ అన్నాన్ని ప్రేమించలేకపోతున్నాడు. అంటే ప్రేమిస్తున్నాడు కానీ తేడా ఉంటుంది కదా. అలానే ఉన్నదానికి లేనిదానికి ఎంత డిఫరెంట్ చూడండి. రావటం అనేది చాలా తేలిగ్గా వస్తుంది, దుష్టత్వం అనేది పోయేది. కానీ అందుకనే దేవుని వాక్యం ఉందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపివేస్తుందంట. కనుక మంచి సాంగత్యాన్ని కోరుకోవాలి. మంచి అనేది ఎక్కడుంది అనేది కోరుకోవాలి. మంచి కొన్ని పర్యాయాలు మనం మంచికి వెంబడిస్తూ మంచి సంపాదించుకోవాలని అనుకున్నా కానీ కొన్ని దుష్టత్వం ఏం చేస్తాయంటే మంచిని చెడుగా చూపించే విధానం ఉంది లోకంలో కదండి. కనుక ఎందుకంటే లోకనాథులైనటువంటి అపవాది మౌనంగా ఏమి ఉండడం. అపవాది ఏం చేస్తాడంటే దుష్టత్వాన్ని మంచిగా చూపించి అదే ఆదాము అవ్వని చేయకూడనటువంటి తినకూడనటువంటి ఆ పండుగ తినిపించడానికి అది చేయకూడదు కానీ మంచిగా చూపించి తినిపించేసేది. అది జరిగేది. దానివల్ల మనం నష్టపోయే వారంగా ఉంటాం. అది గ్రహించాలి. వివేచన జ్ఞానం కావాలి. మంచి చెడులను గుర్తుపట్టగలిగే వీచిన జ్ఞానం కావాలి. అందుకని మనం ఎక్కువగా దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకొని ఎక్కువగా దేవునితో సహవాసము గడపాలి. ఎప్పుడు నిన్న ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన పోలిక, ఆయన రూపము, ఆయన లక్షణాలు మనలోనికి వస్తాయంట. అర్థం కదా. ఆయన లక్షణాలు లేకుండా మనం ఆ లక్షణాలు ఎలా ప్రకటించగలుగుతాం? ఇక్కడే రాయబడి ఉంది, ఆయన గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తము అని రాయబడి చూడండి ఇక్కడ 9వ వచనములో. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. చూడండి, మనం ఏమిటంట, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పేతులు చెప్తున్నటువంటి చక్కని మాటలు, అసలు ఏర్పరచబడినటువంటి వారము, మనం ఏర్పరచబడిన వారము, రాజవంశము, ఏంటంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుడి సొత్తు. ఇంత క్వాలిఫికేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు అది సమస్త విధములైనటువంటి దుష్టత్వాన్ని, సమస్త విధములైనటువంటి కపటాన్ని, ఆ తర్వాత ఆశ్చర్యను, వేషధారణను, వాటిని విసర్జించి విడిచిపెట్టి వాటిని చేయాలా, మనం విడిచిపెట్టేసేయాలి. ఒకవేళ నా ఏమైనా కలదేమో అని మనం పరిశీలన చేసుకోవడం. ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్తే కొన్ని మాటలు చూడండి, విడిచిపెట్టి మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే ఆత్మ సంబంధమైన జన్మ, వాక్యం అనే వాక్యంతో మనం ఒకటి స్నానం చేయబడినట్లుగా జన్మించే జన్మ. ఇక్కడ క్రొత్తగా జన్మించినటువంటి శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి. అంటే మనకి ఇంకే దేవుని వాక్యం అనే పాలు అంటే శరీరము ఆహారం అవసరం లేదా? శరీర ఆహారం అవసరమే, కానీ ఆత్మ
తిరిగి జన్మించినటువంటి ఆత్మ. అందుకని కాగా ఎవరైనాను క్రీస్తులో ఉన్నటువంటి వారు నూతన సృష్టి, పాతది గతించను, ఇవి సమస్తము క్రొత్తవాయను. ఇవి క్రొత్తవాయను కనుక క్రొత్త జీవితము, క్రొత్తది పాతది. ఇక్కడ పాత నిబంధన క్రొత్త నిబంధన 2 నిబంధనలు ఉన్నాయి. 2 నిబంధనల్లో 39 పుస్తకాలు, 39 పుస్తకాలు ఎలాగా 17 పుస్తకాలు, 66 పుస్తకాలు మొత్తం. 39 పుస్తకాలు పాత నిబంధన. క్రొత్త నిబంధన క్రొత్తది పాతది అనే దానికి ఇక్కడ ఇప్పుడు మనం మన జనరేషన్ బట్టి మనం క్రొత్తగా ఉంటున్నాం. క్రొత్త 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 విధానాలు. పాత జీవితము, పాత వ్యవసాయం ఎలా ఉండేదండి? పాత వ్యవసాయం ఎలా ఉండేది? నాగలితో దున్నేవాడు ఎడ్లో పెట్టి. ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. ఇప్పుడు ఎడ్లతో దున్నుతారా? దున్నరు. ఎందుకంటే సులువైన పద్ధతి వచ్చింది. కోత కూడా మిషన్తోనే కోసేస్తున్నారు. గతంలో మనుషులు కోసి కుప్పలేసి అది కొంతకాలం ఉంచిన తర్వాత కుప్ప కొట్టేవాళ్ళు. అప్పుడు ధాన్యం ఇంటికి చేర్చేవాళ్ళు. ఇప్పుడు అప్పటికప్పుడే ధాన్యం వచ్చేస్తుంది, ఆరబెట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు. వ్యవసాయంలో కూడా కొత్తతనం వచ్చిందా లేదా? ఏమండి, వ్యవసాయంలో కొత్తతనం వచ్చింది. అన్ని విషయాల్లో కొత్తతనం వచ్చింది. రైలు మార్గాలు వచ్చినాయి, విమాన మార్గాలు వచ్చినాయి. గతంలో ఏం చేసేవాళ్ళు? నడిచిపోయేవాళ్ళు. ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఇంకా అంతకు పూర్వం ఎలా ఉండేదో, 300 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో ట్రంక్ రోడ్లలో వెళ్ళేవాళ్ళు. చూడండి, విశాఖపట్నం నడిచిపోయారంటే ఇక అంత ఓపిక వాళ్ళు. ఇక్కడ లేదు. మా చింతనంలో కూడా గట్టు ఒకటి ఉండేది, మా పెరింగపురం వెనకాల. పెరింగపాలెంలో వంకాయలు తీసుకొని వెళ్ళి గట్టు ఎక్కి అవతలకి వెళ్ళి కోటరపాడు యువతలకు వచ్చి చౌదూరుపేట రోడ్లోకి అక్కడ అమ్ముకొని మళ్ళా అంత అన్నం సజ్జానం పట్టుకొని మళ్ళా వెళ్ళేవాళ్ళు అంట. వాళ్ళు అంత బరువు తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ అప్పుడు డబ్బులు కాదు కదా ఇచ్చేది, అన్ని జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగలు అవి ఇచ్చేవాళ్ళు. అవి మోసుకుని వెళ్ళాలి. అది నేను కూడా చేసా కొంత మేడిగుళ్ళు దాకా వెళ్ళి. కనుక కొన్ని ఆ పద్ధతులు ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి? పోయినాయి. చక్కగా రైలు మార్గాల్లో, బస్ మార్గాల్లో ప్రయాణాలు చేస్తున్నారు, కారుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. అంటే క్రొత్త నిబంధన, క్రొత్త. ఇప్పుడు అంటే స్టీమ్ ఇంజన్లో నడిచే అప్పుడు ప్రజలు, స్టీమ్ ఇంజన్తో నడిచే ప్రజలు ఇప్పుడు కరెంటు తోటి పవర్ నడుస్తుంది. ఇది క్రొత్తది. మరి ఇప్పుడు స్టీమ్ ఇంజన్తో నడపాలి అనేది వస్తుందా? ఏమండి, ఆ వ్యవసాయం వస్తుందా? కాదు. అంటే వ్యవసాయము పూర్తిగా కొట్టివేయబడిందా, లేకపోతే దాన్ని స్థిరపరచబడిందా? ఏమండి, ప్రయాణము కొట్టివేయబడిందా, దాన్ని స్థిరపరచడం జరిగిందా? సులువైన మార్గం. ఇప్పుడు భక్తి విధానాల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన రక్తములో పాప క్షమాపణ దొరుకుతుందంటే అది మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా, నెరవేర్చబడిందా? ఇప్పుడు అర్థమైపోయింది కదా అసలుకి. అవునండి, ఇప్పుడు నెరవేర్చబడటానికి ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ నేను నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పారు ప్రభు. ఒక్క పొల్లైనను సున్నైనను తప్పిపోదు అని చెప్పారు. అదంతా సంపూర్ణ చేయడానికే వచ్చాను అన్నాడు.
కానీ ఇప్పుడు మనం ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలంటే జీవించలేము. యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకోవడం వలన ఇప్పుడు ఏమైపోతుంది, దున్నాల్సిన అవసరంతో మనం లేదు. ట్రాక్టర్లనే సులువైన మార్గం, రక్షణ సులువైన మార్గాన్ని దేవుడు చూపించాడు. కనుక ఇప్పుడు సులువే యేసు ప్రభు. అందుకని అన్నారు, నా కాడి ఎత్తుకో మీకు అది సులువుగా ఉంటుంది అని అంటాడు. ప్రయాసపడి భారం వహిస్తున్న వారులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా కాడి ఎత్తుకోండి, మీకు అది సులువుగా ఉంటుంది అని చెప్పారు ప్రభు. కనుక ఇప్పుడు ప్రభుని మనం విశ్వసించడం, భక్తి చేయటం కష్టమా సులువా? ఏమండి? కానీ అది ఇశ్రాయేలీయులకి కష్టమైపోయింది. ధర్మశాస్త్రం నెరవేర్చడం అనేది కష్టమైపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ధర్మశాస్త్రము సులువు. ఇది మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. కనుక ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సమస్త విధములైనటువంటి దుష్టత్వాన్ని, సమస్త విధమైనటువంటి కపటాన్ని, తర్వాత వేషధారణ, అసూయల్ని ఏం చేశానంట, విడిచిపెట్టేసి సమస్త దోషణలను విడిచిపెట్టి క్రొత్తగా దేవుడిచ్చిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యములు అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభు వద్దకు వచ్చిన వారై. ఇక్కడ ఏంటంటే, మనుషులు విసర్జించిన, మనుషులు అంటే మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. చూడండి, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. ప్రేమించే వాళ్ళే ద్వేషించారు అనుకోండి, విసర్జించిన ఒకవేళ ఎవరైనా మనుషులు నేను విసర్జించిన, కానీ దేవుని వాక్యం వల్ల ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా నీవు ఉండి, కనుక మనం ఎలా ఉండాలంటే ఇక్కడ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయిలు ప్రభు వద్దకు వచ్చిన వారై. సజీవమైన రాయి అంటే, సజీవమైన రాయి అంటే జీవము కలిగినటువంటి రాయి. కాబట్టి మనం అందుకని అంటాడు, ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, సంఘం అంటే ఏంటంటే సజీవమైనటువంటి జీవము కలిగినటువంటి రాళ్ళు, వాళ్ళతో కట్టబడిన సంఘము. మనం రాళ్ళతో మంచి పెద్ద పెద్ద రాళ్ళు వేసి, వెలగల రాళ్ళు వేసి మందిరం కట్టినా ఆ మందిరం కాదంట. కానీ మందిరంలోకి వచ్చినటువంటి వ్యక్తులు సజీవమైన రాళ్ళు అంటే, యేసుక్రీస్తు ప్రభులో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగే మనల్ని వెలిగిస్తుంది. కనుక మనం సజీవమైన రాయి. నిజముగా సజీవమైన రాయి కలిగినటువంటి వ్యక్తే సంఘములో ఒక వ్యక్తి. ఆ సంఘమే ఆ సంఘములో ఉన్నటువంటి ఆ వ్యక్తి సజీవమైనటువంటి రాయిగా నిలిచినటువంటి ఆ సంఘమే నిజమైన సంఘం అండి. కనుక సజీవమైన రాయి అంటే వెలగాలి. నేను ఒకసారి ఒక 25 సంవత్సరాల క్రితం లూసివీల్లోనే అలాగా తలగడి ఒక రాయి పెట్టుకొని పడుకున్నా. అప్పటికి ఇంకా ఎక్స్టెన్షన్ మందిరం ఇంకా కట్టలేదు. అక్కడ నాకు వండుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మగారు, అయ్యగారు ఇద్దరు చేతిలో టాపీలు ఉన్నాయి. ఇటుక రాళ్ళు తీసుకెళ్ళి ఇట్లా ఇంతవరకు చేయి కనపడుతుంది, తర్వాత కనపడుతుంది. ఈ ఇటుక రాయి అందిస్తుంటే పట్టుకున్న ఇటుక రాయి ఏమవుతుందంటే వెలుగుతున్నప్పుడు ఆ టాపీ మేస్త్రి గోడ మీద పెడతారు కదా రాయి, అట్లా పెడుతుంటే అది వెలుగుతుంది.
అట్లాగా ఒకవైపు నుంచేమో అయ్యగారు, ఒకవైపు నుంచి అమ్మగారు ఇలా పట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళ చేతుల్లోకి వచ్చిన నేను అదే అనుకున్నాను. ఒక సేవకుడు నిన్న మాట్లాడుతున్నాడు, ఇక్కడ 10,000 మంది ఉన్నారు, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది పాప క్షమాపణ పొందారు, ఎంతమంది మారు మనసు పొందారు అని అంటే, ఎవరు బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు, సంఖ్య చెప్తున్నారు, కానీ మారు మనసు పొందిన వాళ్ళ సంఖ్య చెప్పండి అని అంటే సంఖ్య చెప్పటం లేదు. మరి మారు మనసు పొందండి అంటే సమర్థిస్తున్నారు, కానీ మారు మనసు అంటే ఏంటి? లక్షల మంది దేవుని వాక్యాన్ని వింటున్నానికి వస్తున్నారు, కానీ మారు మనసు పొందే వాళ్ళ సంఖ్య ఎంతమంది? సంఘం ఎంతమంది? మారు మనసు పొందిన సంఖ్య ఎంతమంది అని అడుగుతుంటే వాళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు. నేను అప్పుడు అనుకున్నాను, ఒకవేళ మనం అడిగితే చాలాసార్లు మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అని అంటారు. ఒకసారి న్యూస్ అప్పుడు చాలా మంది చేతులు ఎత్తుతారు. ఆల్మోస్ట్ చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. చాలా మంది రక్షించబడి మారు మనసు పొందిన వాళ్ళే అని. అసలు మారు మనసుకి మూలమైంది, అసలు పర్వత రాజ్యానికి మూలమైంది, వాక్యానికి అనుకూలమైన జీవితం మూలరాయి అయినటువంటి ఈ సజీవమైనటువంటి ఆ మారు మనసే పొందినప్పుడు బాప్తిసం తీసుకుని ప్రయోజనం ఏముంది? సంఘం ఎంతమంది అయితే ప్రయోజనం ఉంది. కనుక ఇక్కడ ఏంటంటే, ఒక సజీవమైన రాయి అంటే దుష్టత్వం విసర్జించాలి, కపటం విసర్జించాలి, అసూయ విసర్జించాలి, సమస్తమైన దూషణ విసర్జించాలి. ఎవరితో పోషించబడాలి? వాక్యం అనే పాలతో పోషించబడాలి. కొత్త జన్మ జన్మించి వాక్యం అనే పాలతోటి పోషించబడి ఆ వాక్యము శ్రద్ధగా మనం బ్రతకాలి. అయితే మనకు వచ్చే ఎదురవుతున్న సమస్య ఏముంటాయంటే, మనుషులు విసర్జిస్తారు. ఇప్పుడు ఈ జీవితానికి వచ్చినప్పుడు ఏమని చేస్తారు? మనుషులు విసర్జిస్తారు, అంటే తృణీకరిస్తారు, నెట్టివేస్తారు. అయితే విసర్జించినను దేవుని చేత ఏర్పరచబడిన వారై అని రాయబడింది. అంటే మనుషులు విసర్జించినా కానీ దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. దేవుడు విసర్జిస్తాడు. మనుషుల చేత విసర్జించబడి దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయుడు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. ఇప్పుడు ఏ బలు అంటే అర్పించేది మనం? ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటి? శరీర సంబంధమైన బలులు అంటే ఏంటి? అంతే కదా. ఇప్పుడు శరీర సంబంధమైన బలులు మనం ఏమి అర్పణలు అవి కూడా మరి ఏంటి అర్పణ? బలి అర్పణ ఏంటి? అది విరిగి నలిగినటువంటి మనస్సుతోటి దేవుని యొక్క సన్నిధుల్లో ప్రార్థన చేయటమే ఆయనకి ఇష్టమైన బలి, ఆత్మ సంబంధమైన బలి. అది ఆత్మ సంబంధమైన బలి ద్వారా మనం ఏమవుతాం? దేవునికి సమీపస్తులు అవుతాం. ఇప్పుడు దేనికైనా అదే కష్టమైందా? పాత నిబంధన ప్రకారంగా బలి అర్పిస్తారంటే ఎట్లా తీసుకురావాలి? గొడవలు తీసుకురావాలి, పక్షులను లేకపోతే ఏదో తీసుకొచ్చి రక్త ప్రోక్షణ బలిపీఠం దగ్గర యాజకుడి ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి బలి ఏమి లేదు, ఖర్చు లేదు. మరి తేలిక కష్టం భక్తి చేయటం? ఇప్పుడు తేలిక కదా. అప్పుడు కష్టం, అప్పుడు వ్యవసాయం కష్టం, అంతే కదండి. ఇప్పుడు చాలా తేలిక. అప్పుడు ట్రైన్స్ వెళ్ళాలంటే
బొగ్గు పెట్టి స్టీమ్ ఇంజిన్ నడిచేది, చాలా కష్టంగా వెళ్ళేది. ఇప్పుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతున్నాయి ట్రైన్స్. ఎందుకంటే కరెంటు పవర్తో నడుస్తున్నాయి. అలాగ పోల్చుకుంటే చాలా సులువైపోయింది. అన్ని సులువైపోయినాయి, మొత్తం సులువైపోయింది. మనం వాషింగ్ బట్టలు కానీ సులువే, అంట్లు కానీ సులువే, అన్నం వండుకోవటం సులువే. అంత పొయ్యి దగ్గర ఉళ్ళలకు కాలక నానా యాతన పడి కళ్ళు అమ్మట నీళ్ళు కార్చుకుంటూ వండినటువంటి నానిపోయి ఉడికిన అన్నాలు తిన్నవాళ్ళు ఉన్నారు అండి. అలాంటిది ఇప్పుడు ఎంత సులువుగా అలాగా చేస్తున్నారు. ఎంత సులువైంది, భక్తి కూడా సులువైంది. ఇప్పుడు భక్తి కూడా సులువైంది, కానీ దాన్ని దేని బట్టి సులువైంది? అప్పుడు అంతంత పెద్ద పెద్ద బరువులు మోసే వాటిని మనుషులు మోసారు కనుక వాళ్ళకి కష్టమైంది. ఇప్పుడు ప్రొక్లైన్లు వచ్చేసి ఏం చేస్తున్నాయి, అవి మోసేస్తున్నాయి. చాలా బరువు అయితే కూడా తీసుకెళ్ళిపోతుంది, అంత తొందరగా పనులు తీసేస్తుంది. అది ఉంటేనే కదా వీళ్ళకి సులువైంది. యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే మనకి భక్తి సులువవుతుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచనేటువంటి వారికి అది కష్టము, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచగలిగినటువంటి వారికి ఎంతటిదైనా విసర్జించాల్సింది. దోషను విసర్జించాలంటే, దుష్టత్వం విసర్జించాలంటే, పాపమును పోగొట్టాలంటే సులువు. అది మనకి అవగాహన కావాల్సిన వారంగా ఉన్నాము కనుక వాటిని విసర్జించడానికి ఈ యొక్క పాలనే అపేక్షించుడి అంటున్నాడు. తన దేవుడి దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి ప్రభువునికి వచ్చిన వాడై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలులను పెంచుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు దేవుడు సజీవమైన రాళ్ల వల్లే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కష్టపడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక రాయి, ఏం రాయి అండి? సజీవమైన రాయి. సజీవమైన రాయిగా ఉన్నారు మనం ఒక రాయిగా, నేను ఒక రాయిని అని అంటే ఏ రాయి? మనం సజీవమైన రాయి. సజీవమైన రాయి అంటే మనలో జీవం ఉంది. ఆ రాత్రిలో ఏముంది? వెలుగుంది, జీవం ఉంది. కనుక అలాగా మీరు ఒక మందిరముగా కట్టబడుతున్నారు. మందిరం అంటే ఏంటంటే రాళ్ళతో నిర్మాణం చేసింది కాదు, సంఘము, సజీవమైన సంఘము. ఆ సంఘమే ఆది అపొస్తలుల కాలంలో ప్రారంభించబడిన సంఘము. ఈనాటి దినము కూడా మనం కూడా అలాంటి సంఘముగా ఏర్పరచబడినటువంటి సంఘముగా మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహింపజేసిన ఈ గొప్ప కృప చూడండి. అక్కడ ఏమంటాడంటే 8వ వచనంలో, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతున్నారు, దానికే వారు నియమించబడి. కట్టువారు ఏం చేస్తున్నారంట? కట్టువారే తొట్టిల్లుతున్నారంటే మరి కట్టబడుతున్న వారి పరిస్థితి ఏంటి? కట్టువారే తొట్టిల్లుతున్నారు అంటే ఈ దినాల్లో ఎంతమంది వాక్యానికి విధేయులే కడుతున్నారు, ఎంతమంది వాక్యానికి అవిధేయులే కడుతున్నారు? అదేనమ్మా దేవుని రాజ్యం కట్టడం అంటే ఎంతమంది వాక్యానికి విధేయులై కడుతున్నారు. ఇప్పుడు మనం సులువుగా తెలుసుకున్నాం. మనం ఏంటంటే
ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే యేసు ప్రభు లేకుండా ధర్మశాస్త్రం నెరవేర్చడం కష్టం. ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే యేసు ప్రభు ద్వారా మనం సులువుగా నెరవేర్చవచ్చు. ఎందుకంటే పాతవి క్రొత్తవి, పాత నిబంధన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎంత సులువుగా పాప క్షమాపణ అనేది క్రీస్తు రక్తంలో నుంచి మనకు దొరుకుతుందో అది మనం గ్రహించినట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభు చూసిన దయాళులను చూస్తే మనం విసర్జించాల్సిన వాటిని సులువుగా విసర్జించేస్తాం, సులువుగా వెళ్ళిపోతాయి. అది నాకు కష్టం అవుతుంది అని అనడానికి వీలు కాదు. ఎందుకంటే చాలా సులువు ప్రభువులో ఉన్న వారికి విసర్జించటం. అప్పుడు ఎలా వస్తామంటే చివరికి అక్కడికి తీసుకొచ్చిన ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైన రాళ్ల వల్లే మందిరముగా కట్టబడుతున్నారు అని అంటున్నాడు. అంటే సార్వత్రికమైనటువంటి ఒక సంఘముగా మనమందరము కూడా ఒక మందిరంగా కట్టబడుతున్నాం ఇప్పుడు అనేది అవగాహన. అయితే ఇక్కడ ఇందాక చెప్పుకున్న మాటను బట్టి చూస్తే వాక్యానికి అవిధేయులైనటువంటి వారు ఏమవుతున్నారు? కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టెలుచున్నారు. ఇప్పుడు మంచి చెడ్డలు గురించి దీని మనిషి ఎలా చేయాలి, ఎంత పటిష్టంగా ఉండాలి అంటే వాక్యంగానే ఉంది. మానవుని యొక్క జీవిత విధానాలు ఏలువారు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టాన్ని కొనసాగింపజేస్తున్నారు. వాక్యము సత్యమే కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోండి, ప్రభుత్వాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం రాజ్యాంగమే అంతానే ఉంది. కానీ ఏదే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. అట్లానే దేవుడు వాక్యంగానే ఉంది. వాక్యాన్ని బోధించే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యానికి అమ్ముదేవులని చుట్టూస్తున్నారు అని రాయబడింది. అదే కదా, కనుక మనం అలా ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? వాక్యము ఏం చేయాలి? చదవాలి, దాన్ని ఏం చేయాలి? జీవించుకోవాలి. చదవాలి, జీవించుకోవాలి. ఎప్పుడైతే చదివి జీవించుకుంటామో అప్పుడు వాక్యానికి సమీపంలో ఉంటాం. దేవుని యొక్క కోరిక మనలోనికి, క్రీస్తు కోరిక మనలోనికి వస్తుంది. అప్పుడు క్రీస్తు నందు మనము బలవంతులమై లోకాన్ని జయించినటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీరు ఒకరు ప్రార్థన చేయండి. అమ్మా వాక్యం విన్నారా? విన్నానయ్యా. సరే ఉంటాలే ప్రార్థన అయ్యే వరకు. సరే.